కాకినాడ రూరల్కి పంతం నానాజీ గారు అయితే మాకు బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన పదవిలో లేకముందు బోల్డు అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి. ఇప్పుడు కుట్టు మిషన్లు కానీ, ట్రైనింగ్ ఇవ్వటం కానీ, వాళ్ళ మిషన్లు కొనివ్వటం కానీ అలాంటివి చాలా చేశారండి. చెప్పడానికి టైం లేదు కానీ అంటే చాలా చేశారండి. అందుకని ఆయన టిక్కెట్ ఇవ్వకముందే మేము అందరం పంతం నానాజీ గారికి కూడా తిరిగామండి. టిక్కెట్ ఇవ్వకముందే, ఎందుకంటే ఆయనకి ఇస్తారని నాకు ఆటోమేటిక్గా ఇంతకుముందు తెలిసిపోయింది మాకు. అందుకే ఫస్ట్ కోటాలో ఆయనకు సీట్ వచ్చింది. అందుకు మూలనంటే మాకు పంతం నానాజీ గారే కావాలని కోరుకుంటున్నాం సార్. మాకు ఆయన చాలా మంచి వ్యక్తి అండి. ఇప్పుడు డబ్బుల విషయం అంటారా పక్కన పెట్టండి, ఏ పైన సరే వెళ్తే ఇమీడియట్గా రెస్పాన్స్ అవుతారండి. దానికోసం మేము ఆయనకి రావాలని మరీ కోరుకుంటున్నామండి. ఈ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అందరూ కూడా 90% అన్నా సరే మనం నానాజీ గారికి ఓట్లు పడాలని కోరుకుంటున్నామండి. పంతం నానాజీ గారు అండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది లేదండి. కన్నబాబు గారు లాస్ట్ టైం ఓటేసామండి, వేసిన ఉపయోగం లేదండి. ఇచ్చేస్తాం అంటారు తప్ప ఇప్పుడు వచ్చి ఏదో అభివృద్ధి జరగలేదండి. అంతా శూన్యం అండి. ఎక్కడికి వెళ్ళినా రోడ్లండి, గోతులండి. ప్రయాణాలు ఆడవాళ్ళతో కుటుంబంతో వెళ్ళినా కానీ రోడ్డు మీద ఇబ్బంది అండి. పిల్లలతో కానీ బయటికి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది అండి. అది జరిగేదండి. నానాజీ గారు ఇప్పుడు అధికారంలో రాకముందే బాగా చేశారండి అభివృద్ధి. అన్ని చోట్ల అందరికీ సహకరించి అన్నిటికీ రెస్పాన్స్ చేశారండి సార్. ఇప్పుడు నానాజీ గారు వస్తే బాగుంటుందని ఆయన సపోర్ట్ చేస్తున్నాం మేడం.